మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి. మెలీనా సీడ్స్ వారి చందన 336 అనే బెండా రకం రైతు వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో కొన్ని విషయాలు ఈ విత్తనం గురించి రైతుని తెలుసుకుందామండి. ఎలా ఉందో. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరనా? మురళి. మీ ఊరు పేరు? కొండపల్లి. మండలం? గద్వాల్ మండలం. మీ జిల్లా? జోగులాంబ గద్వాల్ జిల్లా. మీరు ఇక్కడ ఏ కంపెనీ వెరైటీ వేశారండి? మెలీనా కంపెనీ. ఇత్తనం పేరు? చందన 336. ఈ రకం ఎలా అనిపిస్తుంది మీకు? పంట బాగా వచ్చింది. కోతలు ఇప్పటికి 15 కోతలు అయింది. 15 కోతలు అయింది. బాగుంది. పంట అయితే రేటు మేలే. మీరు ఎన్ని ప్యాకెట్లు తెచ్చేసుకున్నారు? 2 ప్యాకెట్లు. అర్ధ కిలో తెచ్చేసుకున్నారు. అర్ధ కిలో తెచ్చేసుకున్న తర్వాత మీకు మొలక శాతం ఎలా వచ్చింది? మొలక శాతం కూడా బాగా మొలిచింది. ఇతనం ఒక్కటి కూడా గ్యాప్ పోనటం మొలిచింది. మీకు మొక్క ఎదుగుదలప్పుడు ఏమైనా ఇబ్బందులు జరిగిందా? ఏమైతే చెట్లు చచ్చిపోవడం గానీ ఏదైనా రోగం గానీ? తెగులు లేదు, ఏం లేదు. వచ్చింది. ఎన్ని రోజులకు కటింగ్ వచ్చింది? మనకు ఫస్ట్ కోత ఎన్ని రోజులకు వచ్చింది? నెల లోపల వచ్చింది. నెల అంటే 15 రోజులు, 45 రోజులకు వచ్చింది. 45 రోజులకు మనకి బెండ కటింగ్ అనేది వచ్చింది. ఇప్పటికి ఎన్ని కోతలు అయింది? ఇప్పటికి 15 కోతలు అయింది. 15 కోతలు అయింది. మీకు కోతకి ఏమన్నా బాక్స్ పెరిగిందే? పెరుగుతుంది కోతకి. మీకు ఒక చెట్టుకి ఎన్ని పంగలు వచ్చినాయి? సైడ్ బ్రాంచెస్ సైడ్ కి 5-6 కొమ్మలు పైన వచ్చినాయి. 5-6 కొమ్మలు వచ్చినాయి. మీకు ఒక్క చెట్టుకి తెంపినప్పుడు ఎన్ని బెండకాయలు పడుతున్నాయి? 5-6 పడుతున్నాయి. 5-6 బెండకాయలు పడుతున్నాయి ఒక చెట్టుకి. మీకు అయితే వేరే వెరైటీతో పోలిస్తే మీకు ఒక చెట్టుకి 1-2 బెండకాయలు పడుతుంది. మనకు ఒకటే చెట్టుకే 4-5 బెండకాయలు వస్తున్నాయి. బాగుంది కదా ఈ వెరైటీ అయితే. మీకు రైతులకు సోదరులకు కూడా చెప్పుకోవచ్చు ఈ వెరైటీ. చెప్పుకోవచ్చు. దీని వల్ల అయితే ఏమి ఇబ్బంది లేదు. పంట బాగా వస్తుంది. పెరుగుదల కొమ్మ చెట్టు పెరగకునే కానీ కొమ్మ బాగా తాగుతుంది. కోత బాగుంది. పెరుగుదల కూడా బాగుంది. పెరుగుదల కూడా. నీకేమన్నా తెంపడానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బంది అయితే ఏం లేదు. పూత ఫ్లవరింగ్ అని ఎట్లా అనిపిస్తుంది మీకు? పూత గీత బాగుంది సార్. ఫ్లవరింగ్ ఏం మందు అయితే కొట్టట్లేదు. ఏం పెద్ద దోమ మందు అది నల్లి మందు కూడా కొడుతున్నాం. ఫ్లవరింగ్ అదంతా కదే వస్తుంది. ఏమన్నా మీరు మందులు స్ప్రే చేస్తున్నారు? అదంతా కదే వస్తుంది సార్. ఫ్లవరింగ్. మీరు ఎన్ని సంవత్సరాలు బెండ బట్టి? ఈ సంవత్సరం కొత్తగా చేసినా మీకు ఈ వెరైటీ ఎలా అనిపిస్తుంది? ఈ వెరైటీ పండియాలనే పెట్టినాను ఈసారి. పంట అయితే బాగుంది. మీకు ఒకవేళ మళ్ళీసారి ఏమన్నా బెండ వేయాలనుకుంటే ఈ వెరైటీ వేస్తారా? ఇదే వెరైటీ వేస్తారు. రైతు సోదరులకు కూడా చెప్పగలుగుతారు మీరు ఇది బాగుందని. మీ ఊర్లో కానీ ఎవరన్నా అడిగితే బెండ ఎలా ఉందంటే బాగుందని చెప్పగలుగుతాం. పక్క. మనకు చూడండి రైతు సోదరులారా, మనకు వచ్చేసి మెలీనా సీడ్స్ వారి చందన 336 అనే బెండా రకం రైతు వేయడం జరిగింది.